జై శ్రీరామ్. శ్రీరామనామం చాలా ప్రత్యేకమైనది. తారకనామం అంటారు. భగవంతుడికి వేల నామాలు ఉన్నప్పటికీ కూడా రామనామం ఎంతో ప్రత్యేకమైనది అని పెద్దలందరూ కూడా మనకు రామనామం యొక్క విశిష్టత చెప్తూనే ఉంటారు. చాలా ఉంది ప్రత్యేకత. అందులో ఒక్క ప్రత్యేకత మనం తెలుసుకుందాం. ఏమిటంటే మిగిలిన నామాలన్నీ కూడా సాధనలు. కేవలం నామస్మరణ ద్వారా మనం మోక్షాన్ని పొందగలం. ప్రత్యేకించి కలియుగంలో నామస్మరణే ప్రధానమైనటువంటి సాధన అని శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏ నామం తీసుకున్నా, కేశవ తీసుకోండి, శివ తీసుకోండి, విష్ణు తీసుకోండి, ఏ నామం తీసుకున్నా అది సాధనా మార్గం. సాధన ద్వారా మనం ఫలితాన్ని పొందగలం. పొందవలసింది ఏమిటి అంటే సాధ్య వస్తువు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్టయితే పొందాల్సింది దాని సాధ్య వస్తువు అంటున్నాం ఇక్కడ. అది ఏమిటంటే ఆనందం. ప్రతి ఒక్కరికి అదే కావాలి. ఆ ఆనందం ఎటువంటిది? సత్తు చిత్తు ఆనందం. దాన్నే బ్రహ్మం. ఆ బ్రహ్మాన్నే మనం పొందాలి. ఎందుకంటే బ్రహ్మమే అయి ఉన్నాము కాబట్టి ఆ అయి ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసం మనం ఉపయోగించే సాధనే ఈ నామం. కాబట్టి మీరు శివ అనండి, విష్ణు అనండి, కేశవ అనండి, ఇతర దామోదర అనండి, హృషికేశ అనండి, ఏ నామమైనా సరే మనం పొందదగినటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది ఆనందం. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే రామనామం, ఆ ఆనందాన్నే రామ అని పేరు. ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపుడికే రామ అని పేరు. రమయతీతి రామ, ఆనందింపజేసేవాడు రాముడు అనేది అర్థం. ఆ పరబ్రహ్మకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నామము రామ. మనం ఎప్పుడైతే రామనామాన్ని జపం చేస్తామో సాధన రామనామమే, సాధ్య వస్తువు కూడా రామమే. అంటే రామాన్నే పొందడం. రామాన్ని పొందడం అంటే ఏమిటి? ఆనందాన్ని పొందడం. రామ అంటే ఆనందం. మనం ఆ యొక్క నామానికి విశ్లేషణ చేసినట్టయితే, విచారణ చేసినట్టయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే రామలో ఆనందం ఉంది అని దాని అర్థం. అంటే రామ అనేది సాధన నామము. మనం పొందేటటువంటి సాధ్య వస్తువు కూడా రామ, అంటే అది కూడా ఆనందమే. కాబట్టి విశేషం ఏంటంటే రామ అనేది సాధన రామే, సాధ్య వస్తువు కూడా రామ. కాబట్టి రామనామానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన పెద్దలు కల్పించారు.